తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 2కి వాయిదా పడింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఫిరాయింపుల వ్యవహారాల్లో 5 రాజ్యాంగ ధర్మాసనాలు తగిన సమయమని స్పష్టంగా చెప్పలేదని, అలాంటప్పుడు తాము వాటిని కాదని ఎలా వెళ్లగలమని సుప్రీం ప్రశ్నించింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి ఎలా రాయగలమంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పిటిషనర్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 2వ తారీఖు వాయిదా పడింది. ఈ రోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగిశాయి. ఇటు పాడి కౌశిక్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అరిమా సుందరం తన వాదనలు సుమారు గంటన్నర పాటు వినిపించారు. ఆ తర్వాత కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు ఆయన వాదనలు కూడా వినిపించారు. సో ఈ రోజు వీళ్ళిద్దరు వాదనలు మాత్రమే వినిపించారు. పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ తరఫున వాళ్ళ సీనియర్ లాయర్లు మాత్రమే వాదనలు వినిపించారు. 1 o'clock అయింది, లంచ్ టైం అయింది కాబట్టి తదుపరి విచారణ వచ్చే బుధవారం అంటే ఏప్రిల్ 2వ తేదీన కొనసాగిస్తామంటూ ధర్మాసనం లేచిపోయింది. ప్రతివాదులుగా ఉన్నటువంటి స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం, 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. వీరిలో స్పీకర్ కౌంటర్ దాఖలు చేశారు. అదేవిధంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కౌంటర్ దాఖలు చేశారు. పార్టీ మారలేదని మహిపాల్ రెడ్డి తన కౌంటర్ లో స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ వాదనల సందర్భంగా ధర్మాసనం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. గతంలో ఈ యొక్క స్పీకర్ కి సంబంధించిన వ్యవహారాల్లో 3 అదేవిధంగా 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్ కి తగిన సమయం పైన స్పష్టంగా చెప్పలేదు. సో తగిన సమయం ఇవ్వటానికి గతంలో ధర్మాసనాలే ఎటువంటి తీర్పులు కూడా ఇవ్వలేదు కాబట్టి అలాంటప్పుడు తాము వాటిని ఎలా కాదని వెళ్ళగలుగుతాం, ఉన్నత ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులను ఎలా తిరిగి రాయగలమంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ యొక్క విచారణ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి తరఫున వాదించినటువంటి న్యాయవాది అరిమా సుందరం స్పీకర్ క్వాషి జ్యుడిషియల్ అధికారాలతో ఉన్నారు, రాజ్యాంగ పరిరక్షణ కట్టుబడి ఉండాలి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అధికారాలను కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ పై కూడా ఉంటుంది. ఒకవేళ అది జరగటం లేదని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో యొక్క సుప్రీంకోర్టు కలగజేసుకోవచ్చు. అలాంటి సందర్భంలో రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అంటూ న్యాయవాది సుందరం కొత్త థియరీని తీసుకొచ్చారు. స్పీకర్ క్వాషి జ్యుడిషియల్ అధికారాలతో ఒక ట్రిబ్యునల్ గా స్పీకర్ వ్యవహరించాలి, స్పీకర్ అధికారాలకు వెళ్లాలని, ఆయన విధుల్లో పాల్గొనాలని, జోక్యం చేసుకోవాలని మేము కోరటం లేదు, కానీ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే తాము కోరుతున్నామంటూ న్యాయవాది సుందరం కూడా చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ధర్మాసనాలు కూడా ఈ విధంగా ఒక్కో కేసులో కొన్ని నిర్ణయాలు కూడా జరిగాయి. 3 నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. గతంలో రాజేందర్ సింగ్ రాణా కేసులో అయితే కోర్టు జోక్యం చేసుకుంది. కేవలం 4 వారాల్లోనే నిర్ణయం కూడా జరిగిపోయింది. రాజేంద్ర సింగ్ రాణా కేసులో 3 నెలలు కాదు 4 వారాలే స్పష్టం చేయడంతో అనర్హత వేటు పడిందని కూడా హరియామా సుందరం ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో కేసులో తగిన సమయం అంటే స్పీకర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం చెప్పిందన్న విషయాన్ని సుందరం చెప్పారు. సో మొత్తానికి ఏదైతే ఈ వాదనలన్నింటినీ కూడా వినిపించారు. సుమారు ఫిర్యాదు చేసి ఏడాది అవుతున్నప్పటికీ కూడా స్పీకర్ ఎటువంటి షెడ్యూల్ ప్రకటించలేదు అన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అంటూ న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సో తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే పైన అనర్హత పిటిషన్ పైన ఈ రోజు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఏదైతే హరియామా సుందరం పాడి కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది హరియామా సుందరం 3 ఎమ్మెల్యేలపై
వేరువేరుగా ఫిర్యాదు చేసినా కూడా స్పీకర్ స్పందించలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారంటూ దానం నాగేంద్ర గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత కూడా ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయమని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు కూడా ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ సందర్భంగా ధర్మాసనం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల తర్వాతనే నోటీసులు ఇచ్చారు అంటూ సుందరం ఈ దృష్టికి తీసుకొచ్చారు. సో మొత్తానికైతే ఈ రోజు మొదటి నుంచి అంటే 10:30 నుంచి కూడా ధర్మాసనం ప్రారంభమైనప్పటి నుంచి 1 గంట వరకు కూడా ఈ కేసు విచారణ జరిగింది. సో ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరఫున 2 సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.